సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. సెలబ్రేషన్స్ మాత్రమే చేసుకుంటే సరిపోద్దా? మనము అసలు ఈ సంవత్సరం ఎట్లుండబోతుంది అనే విషయం తెలుసుకుంటే చాలా బావుంటదని మాకనిపించింది. అందుకోసమే దానికి రైట్ పర్సన్ అయిన గురువుగారిని ఈరోజు పిలవడం, ఇన్వైట్ చేయడం జరిగింది మన స్టూడియోకి. ఆయన్నే మీ అందరికీ బాగా పరిచయం ఉన్న ప్రముఖ ఆస్ట్రాలజర్ అయ్యప్ప శ్రీకృష్ణ సుధి గారు. మరి గురుగారు నమస్తే. నమస్కారం అండి. కొత్త సంవత్సరం 2025. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారి పరిస్థితులు ఏంటంటారు? ఎట్లుంటది వీళ్ళకి? వృషభ రాశి వారికి ప్రారంభం కొంచెం కష్టంగా ఉంటుంది. హుహు. అది ఆంధ్రుల పరిస్థితికి వ్యతిరేకమైన ఆంధ్రులు ఆరంభశూరులు అంటాం కదా! అవును. అవును. అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఆరంభం కొంచెం నెమ్మదిగా ఉండి, హ్మ్. తర్వాత భాగంలో అందుకుంటుంది వీళ్ళకి వృద్ధి. ఓహో! ఎప్పుడైతే శని మారతాడో హ్మ్. అక్కడి నుంచి శని లాభంలోకొస్తాడు. హ్మ్. అదేవిధంగా రాజ్యంలోకి రాహు, హుహు. గురుడు యొక్క స్థితి రాశిలోంచి ధనస్థానంలోకి. హుహు. ఎప్పుడైతే ధనస్థానంలోకి గురుడు మారాడో వీళ్ళకి మూసుకుపోయిన దారులన్నీ ఒక్కసారిగా తెరుచుకుంటాయి. ఓహ్! అంతవరకు స్తబ్దంగా ఉంది. ఏ రకంగానూ పురోగమనం లేదు. ఆగిపోయింది. హ్మ్. ఏ ప్రయత్నం చేసినా ఫలించట్లేదు హ్మ్. అనేటువంటి స్థితిలోంచి ఒక్కసారిగా మార్చి తర్వాత వీళ్ళ పరిస్థితులు క్రమంగా మెరుగయ్యి హ్మ్. జూన్ తర్వాత రెండో అర్ధభాగం ఏదైతే ఉందో అది వీళ్ళకి వృషభ రాశి వాళ్ళదే అని చెప్పొచ్చు. హుహు. పూర్తిగా వీళ్ళు ఒక రకమైన శాసించేటువంటి స్థితిలోకి వెళ్తారు. ఓకే. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఆ! ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళకి. ఆ! ఉద్యోగ అన్వేషణలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి ఖచ్చితంగా వస్తుంది. ఓకే. వృషభ రాశి వాళ్ళకేంటంటే రాహు చాలా యోగం. హ్మ్. రాజ్యంలో రాహు ఉంటే హ్మ్. చాలా మంచి ఫలితాలిస్తాడు. హ్మ్. అది మే తర్వాత రాజ్యంలోకి వెళ్తున్నాడు. ఓకే. అలానే శని రాజ్యస్థానంలో ఉన్నటువంటి రాజ్యాధిపతి లాభస్థానంలోకొస్తున్నాడు. హ్మ్. అందువల్ల ఈ 2 గ్రహాల్లో వచ్చేటువంటి మార్పులు తర్వాత ఏంటంటే కొంత వీళ్ళకి కుజుడు తృతీయంలో స్తంభించున్నాడు. హ్మ్. ఆ కుజ స్తంభన వల్ల ఏంటంటే కొంత సోదరులతో గానియండి, సొంత వాళ్ళతో గానియండి, లేకుంటే తన కింద పనిచేసేటువంటి వ్యక్తులుంటారు. హ్మ్. వాళ్ళతో వచ్చే రకమైనటువంటి వైషమ్యము, ఒక చిన్న విరుద్ధమైన వాతావరణం. హ్మ్. హ్మ్. పూర్వకంగా ఉండడం. దాని నుంచి విముక్తి లభిస్తుంది జూన్ తర్వాత. ఓకే. అందువల్ల ఎవరో ఒకళ్ళు పని గట్టుకొని వీళ్ళతో వైరం వల్ల పని ఆపారు. హ్మ్. ఆ పనిలో ఉండేటువంటి వృద్ధి లేదు, ఆగిపోయింది. హ్మ్. అవన్నీ గూడా జూన్ తర్వాత ఒకదాని తర్వాత ఒకటికి దానికి సమస్యలు పరిష్కారమయ్యి, హ్మ్. మంచి పురోగమనాన్ని పొందగలుగుతారు. ఓకే. ఓకే. కాబట్టి మొదటి అర్ధభాగం జాగ్రత్తగా ఉండండి. హ్మ్. రెండో అర్ధభాగం మీదే. మ మీరేం చేసినా ఎదురులేదు. మంచి అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతాడు వృషభ రాశి వాళ్ళు. ఓకే. మీ పట్టుదలే, మీ కార్యదక్షతే మిమ్మల్ని మంచి వృద్ధిలోకి వేరే వాళ్ళ సహాయ సహకారాలు అవసరం లేకుండా మీ యొక్క బలమేమిటో, మీ యొక్క శక్తి సామర్థ్యాలేంటో అందరికీ తెలిసేలా తప్పనిసరిగా చేయగలుగుతారు. ఓహ్! ఇక కాల పరీక్షలో హ్మ్. మీకు ఎదురులేదనేటువంటి స్థితి జూన్ నుంచి తదుపరి ఉన్నటువంటి గ్రహస్థితులు మీకు ఎంతో ప్రభావవంతమైన ఫలితాలు అందిస్తున్నాయి కాబట్టి వృషభ రాశి వారిది 2025 సంవత్సరం వృషభనామ సంవత్సరంగా చెప్పొచ్చు. ఓహో! అంత మంచి ఫలితాలున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్లకు మొదట పని అవ్వలేదని కంగారు పడొద్దు. హ్మ్. హ్మ్. కొంత పట్టుదలతోనూ, ఓర్పుతోనూ ఫలితం కోసం ఎదురు చూడండి. హ్మ్. ఫలితం మీకు అనుకూలంగా తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. కానీ హ్మ్. ఆలస్యంగా వస్తుంది. దాన్ని గనక మీరు అర్థం చేసుకుంటే ఏ రకమైన చింత, ఏ రకమైనటువంటి మనోవేదన లేకుండా మీరు ఉండగలుగుతారు. కాబట్టి ఓకే. కాలం మీకు అనుకూలంగా మారేంత వరకు కొంత ఓర్పు వహిస్తే మీకే విజయవంతమైన ఫలితాలున్నాయి. అది వృషభ రాశికి సంబంధించిన ఫలితాలు. మరి వృషభ రాశిలో మొదటి సగం అనేది కొంచెం కష్టంగా ఉందన్నారు కాబట్టి మే వరకు. పిల్లలకి ముఖ్యంగా ఎగ్జామ్స్ జరిగేది ఇప్పుడే. మరి ఈ విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు? బోర్డ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళది ఇట్లాంటి వాళ్ళది. ఇక్కడ వృషభ రాశిలో గురుడు ఉండటం వల్ల గురుడు కొంత మెరుగైన ఫలితాలే ఇస్తాడు. హ్మ్. అంటే విద్యాకారకుడు గురుడు హ్మ్. ద్వితీయ స్థానంలో అంటే వృషభ రాశిలో సంచారం చేస్తాడు. వృషభ రాశి వాళ్ళకి అది రాశే అవుతది. హ్మ్. అంటే నేచర్‌కి ద్వితీయ స్థానం అది వృషభ హ్మ్. రాశి. అందువల్ల ఏంటంటే వృషభంలో ఉన్నటువంటి గురుడు కొంత మెరుగైనటువంటి విద్యా ఫలితాలు ఇస్తాడు. హ్మ్. దాని విషయం ఆర్థికంగా ఇబ్బందుంటుంది. విద్యాపరంగా కొంత అనుకూలత ఉంటుంది. హ్మ్. కానీ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి గానీ బాగా ఉన్నత శ్రేణి ఫలితాలు కాదనుకోవచ్చు. ఓకే. కాబట్టి కొంచెం మీరు కష్టపడాలింక. కష్టపడి ప్రయత్నిస్తే కష్టే ఫలి అని అనుకోండి ఆ విద్యాపరంగా అయితే. ఓకే. ఓకే. మరి సినిమా వాళ్ళకైతే? సినిమా సంబంధించిన వాళ్ళకి కూడా కొంత ఆలస్యంగా మీరు వచ్చినట్టయితే మంచి ఫలితాలుంటాయి. మొదటి అర్ధభాగం కంటే రెండవ అర్ధభాగమే విజయవంతంగా ఉంటుంది. హ్మ్. ముఖ్యంగా శని మీకు అనుకూలుడిగా మారారు కాబట్టి
మీరు ఏప్రిల్ నెల దగ్గర నుంచి మీకు విశేషమైన ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముందుకు వెళ్ళటానికి అన్ని విధాలా దోహదపడేటువంటి పరిస్థితులుగా చెప్పొచ్చు. ఓహో! సో, సినిమాలు గాని, ఏమైనా పెద్ద ప్రాజెక్టులుంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్‌లో పెట్టుకుంటే బావుంటదంటారు. ఉందండి. సో, మరి వీళ్ళు ఈ మొదటి సగం ఏదైతే కొంచెం అనుకూలంగా లేదో, ఈ సమయంలో ఎలాంటి పూజ గాని, జపం గాని ఏం చేయించుకుంటే బావుంటదంటారు? ముఖ్యంగా గురు సంబంధమైనటువంటి దోషం వీళ్ళని పీడిస్తుంది కాబట్టి గురుడికి శాంతులు, హుహు. గురువార నియమం, హుహు. అదేవిధంగా వచ్చేసి దత్తాత్రేయ స్వామి గాని, దక్షిణామూర్తి గానియండి, హుహు. సాయిబాబా గానియండి. హ్మ్. ఎవరైతే గురువుగా భావించినటువంటి దైవం ఉన్నాయో ఆ దైవ సంబంధమైన ఆరాధన కానియండి, గురువార నియమం పాటించడం వల్ల కానియండి, హుహు. కొంత అనుకూలతలు పొందటానికి అవకాశం ఉంది. అయితే వీళ్ళు ముఖ్యంగా జాగ్రత్త వహించాల్సింది జీవిత భాగస్వామితో ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా. ఓకే. చీటికి మాటికి తగాదాలు లేకుంటే వాదాపవాదాలు అవి రావటానికి కుజుడు దోహదకారి అవుతున్నాడు. హ్మ్. ఆ కుజ సంబంధమైనటువంటి దోషం తొలగడం కోసం, అలానే కుజుడు కలిగించేటువంటి ఇబ్బందులు తొలగడం కోసం హ్మ్. అర్ధనారీశ్వర రూపంలో పరమేశ్వరుడిని ఆరాధించండి. ఓకే. దాంపత్యంగా ఉండేటువంటి అనుకూలతల కోసం. హ్మ్. హ్మ్. దాని విషయంలో కొంత కుజ అర్ధనారీశ్వర రూపంలో పార్వతీ పరమేశ్వరులను ఆరాధించినట్లయితే మీకు విశేషమైనటువంటి దాంపత్య అనుకూలత కలుగుతుందని చెప్పొచ్చు. అద్భుతం. సో, వృషభ రాశిలో ఉన్నవారు భార్యాభర్తలు ఎవరైనా ఉంటే భార్య గాని, భర్త గాని కొంచెం కామ్‌గా ఉండడం బెటరేమో మరి గురుగారు చెప్పిన దాన్ని బట్టి. గురుగారు థాంక్ యూ. నమస్కారం అండి.